దశమ భాగాలతోటి పీడింపులు ఇవ్వంటారా ఉన్నాయంటారా? చేసే వాళ్ళు ఉన్నారండి. మరి నేను అడిగేది కూడా వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. ఎక్కడ పోయినా కూడా కనబడుతుంది, దొంగలు కనబడుతూ ఉంటారు. మనం ఏం చేస్తాం? మరి దేవుడిని అడ్డం పెట్టుకుని ఇవన్నీ చేయడం తప్పు కదా? అందరు చర్చించుకున్న మాట ఏంటంటే కల్వరి సతీష్ కుమార్ గారు మార్కెటింగ్ ఎంబీఏ చేశారు కాబట్టి మార్కెటింగ్ టాక్టిక్స్ కానీ మార్కెటింగ్ ట్రిక్స్ కానీ సంఘం మీద చూపెడుతున్నాడు అని చెప్పి అనేది మాత్రం బయటకు జరుగుతున్న ఒక. ఇప్పుడు దేవుని పేరు చెప్పుకో నేను 100 కోట్లు సంపాదించింది వాస్తవమా కాదా? 100 కోట్లు నువ్వు హవాలా త్రూ బయటకు పంపిస్తున్నావు ఆ విషయము వాస్తవమా కాదా? నీ ఇంటి మీద ఐటీ దాడి జరిగినప్పుడు సుమారుగా నువ్వు ఆ ఒక ఐటీ వ్యక్తులకు నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చి వాళ్ళని నోరు మూపించి వాళ్ళని పంపించేసావు అని చెప్పి బహిరంగంగా చర్చ జరుగుతోంది. అంటే ఐటీ వ్యక్తులకు కూడా ఆయన డబ్బులు ఇచ్చి మరి పంపించాడా? మీరు ధర్మం అని మాట్లాడుతున్నారు. క్రిస్టియానిటీలో ధర్మం అనేది ఉందంటారా? నిజమైన ధర్మం ఏదైనా ప్రపంచంలో ఉందంటే అది క్రైస్తవ ధర్మము మాత్రమే. మరొక ధర్మాన్ని నేను కించపరుస్తున్నట్టో లేదా వాళ్ళని తక్కువ చేస్తూ మాట్లాడుతున్నట్టో కాదు, కానీ నిజమైన ధర్మము ప్రపంచంలో ఏదైనా ఉందంటే ధర్మము అంటే అర్థము చెప్పేదే క్రైస్తవము. ధర్మం గురించి మాట్లాడుతున్న మీరు హిందువుల మనోభావాలు దెబ్బతీసేటట్టు విగ్రహారాధనను కూడా మీరు కించపరుస్తూ మాట్లాడతారే, మీరు ధర్మం గురించి మాట్లాడుతున్నారా? కించపరచడము అనేది వాస్తవంగా మాట్లాడాలంటే అది ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా, ఇప్పుడు హైందవ సోదరులైనా క్రైస్తవం కోసం మాట్లాడినప్పుడు తప్పే, క్రైస్తవ సోదరులుగా మేము హైందవ ధర్మం కోసం మాట్లాడిన తప్పే, ముస్లింలు హైందవుల కోసం మాట్లాడిన తప్పే. ఎందుకంటే మన ధర్మాన్ని మనం పాటించాలి, మరొకరి ధర్మాన్ని మనము గౌరవించాలనే ఒక పద్ధతి, ఒక కల్చరు మనం ఇండియాలో నేర్చుకున్నాం. కాబట్టి అది ఎవరు చేసినా తప్పే. అది క్రైస్తవుగా ఒక పాస్టర్ చేసిన తప్పే, ముస్లింగా ముల్లా చేసిన తప్పే, పూజారిగా ఎవరు చేసినా కూడా తప్పే అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఇప్పుడు మీరు అంటున్నారు హిందూ ధర్మాలను మేము గౌరవిస్తామని మాట్లాడుతున్నారు. అలా చూసుకుంటే క్రైస్తవులు హిందువులకు సంబంధించినటువంటి ధర్మాలని, అంటే వాళ్ళు ఆచరించేటువంటి కొన్ని విగ్రహారాధనల దగ్గర నుంచి చూసుకుంటే ప్రతి ఒక్క దాన్ని కూడా మీ యొక్క క్రైస్తవులకు అనుగుణంగా మార్చుకుని మీరు వాడుకోవట్లేదా? అలాంటి పరిస్థితి ఎక్కడ లేదండి. ఉన్నాయండి. మీకు ఎక్కడ కనిపించింది చెప్పమంటారా? చెప్పండి. ఏ విగ్రహారాధన మీరు ఇప్పుడు చేయట్లేదా? ఆరాధన క్రైస్తవులు చేయకూడదు, చేయొద్దు అని చెప్పి బైబిల్ చెప్తుంది. చేయొద్దని చెప్తున్నారు, కానీ వాళ్ళు లిటరలీ కొబ్బరికాయలు కొడుతున్నారు, బొట్లు పెడుతున్నారు, ప్లస్ దానికి తోడు స్పెషల్ పూల దండలు, ఇంకొకటి కొన్ని చోట్ల అయితే చర్చిలు కూడా టెంపుల్ రూపంలో కూడా కట్టిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు మా బైబిల్లో ఏమంటామంటే అండి, తాగొద్దని చెప్పి అంటాము, వ్యభిచారం చేయొద్దు అంటాము, అబద్ధాలు ఆడొద్దు అంటాము, దొంగతనం చేయొద్దు అంటాము, చంపొద్దు అంటాము. రకరకాలుగా బైబిల్లో చాలా వరకు కమాండ్మెంట్స్ కనబడతా ఉన్నాయి. క్రైస్తవుల్లో చూస్తే మడలు చేసిన వాళ్ళు ఉన్నారు, క్రైస్తవుల్లో రౌడీ షీటర్లు ఉన్నారు, క్రైస్తవులు చూస్తే తాగేటోళ్ళు ఉన్నారు. దానికి మతానికి సంబంధం ఏముందండి? ఎవరిష్టం వారిది. బైబిల్ ఏం చెప్తుందో వాడు పాటిస్తే వాడు నిజమైన క్రైస్తవుడు, పరలోకం పోతుందని చెప్పి బైబిల్ చెప్తోంది. వాడు పాటించబోదు వాడు క్రైస్తవుడు కాదు కదా. అసలు క్రైస్తవ్యం అంటేనే అసలు మతం కాదని చెప్తారు మీరు. అది మార్గం. ఈరోజు ఇప్పుడు మతం అని మీ నోటితో మీరే అంటున్నారు. మతం అన్నట్టు అర్థం చేసుకోవడానికి లోక భాషలో చూస్తూ ఉంటే నువ్వు ఎక్కడ రాసినప్పుడు ఏ పేపర్లో హూ ఆర్ యూ, వాట్ ఆర్ యూ అన్నప్పుడు ఆ రిలీజన్ వచ్చినప్పుడు అది మనుషులుగా మనం పెట్టుకునేదే తప్ప పరలోకానికి పోవడానికి దేవుడు నేను మతాన్ని స్థాపించడానికి వస్తున్నా అని చెప్పి అక్కడ అడగలే. ఆయన చెప్పలేదు. ఆయన అన్నది ఏంటంటే నేను మార్గాన్ని చూపెట్టడానికి వచ్చాను. పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుడు ఎక్కడున్నాడు ఎవరికి తెలియదు, పరలోకం అంటే ఎవరికో తెలియదు. కాబట్టి ఆ పరలోకాన్ని తండ్రిని చూపెట్టడానికి నేను భూలోకంలోకి వచ్చాను, ఇది మార్గము అని చెప్పి అన్నాడు. అందుకని ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు ఏంటంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోకానికి వెళ్ళలేడని చెప్పి యేసుప్రభు చెప్పాడు. ఆయన ఎక్కడ మతాన్ని స్థాపించడానికి రాలేదు, రాజ్యాలు స్థాపించడానికి రాలేదు, పెళ్లిళ్ళు చేసుకోవడానికి రాలేదు, ఇల్లు కట్టుకోవడానికి రాలేదు, డబ్బు సంపాదించడానికి రాలేదు. ఆయన కేవలం వచ్చిందే దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి, పరలోకాన్ని చూపెట్టడానికి మనుషుల కోసం ఆయన భూలోకంలోకి వచ్చాడు. కానీ ఇప్పుడు భూలోకంలో ఆయన అడ్డం పెట్టుకుని మామూలుగా మీలాంటి ఇట్లాంటి పాస్టర్లు అందరూ కూడా డబ్బు సంపాదించుకోవాలని చెప్పనకండి. అంతే కదా. ఇప్పుడు పాస్టర్లు అందరూ కలుసుకున్నా కానీ ఇప్పుడు అలా చూసుకుంటే పాస్టర్లలో ఈ రోజుల్లో వాళ్ళ యొక్క సంఘంలో ఉన్నటువంటి కూటంలో ఉన్నటువంటి సభ్యులందరి దగ్గర దశాభాగం తీసుకోకుండా, వాళ్ళ దగ్గర సపరేట్ కానుకలు తీసుకోకుండా ఉన్నటువంటి పాస్టర్లు ఉన్నారా లేదా? దశంభాగము తీసుకోవడము అనేది తప్పుడు క్వశ్చన్ అంట నేను, తప్పుడు స్టేట్మెంట్. అసలు ఉన్నారా లేదా? తీసుకోరండి, దశంభాగం ఇస్తారు. బైబిల్ చెప్తా ఉంది మీ 10వ యావత్తులోకి వెళ్ళి మీరు దేవుని మందిరంలో ఆహారం ఉండనట్లు మీరు మీ 10వ భాగాన్ని తీసుకుని రండి. యావత్తులో నుంచి, ఈవెన్ ఇన్ టైమింగ్ ఆల్సో. మేము బోధించేది ఏంటంటే మీ టైంలో దేవుడు మీకు సమయం 24 గంటలు ఇచ్చినప్పుడు 24 గంటల్లో దేవుడికి నువ్వు ఏమి ఇస్తా ఉన్నావు అన్నప్పుడు దానిలో 10వ భాగాన్ని చూస్తుంటే 24 గంటలు 2 గంటల 40 నిమిషాలు ఖచ్చితంగా క్రైస్తవులను కూడా దేవునికి ఇవ్వాలని చెప్పి మేము చెప్పే బోధ అండి. యావత్తులోకి వెళ్ళి 10వ భాగాన్ని దేవునికి ఇవ్వమని చెప్పి అంటా ఉన్నాం, కానీ మాకు ఇవ్వండి అని చెప్పి ఎక్కడైనా చెప్తా ఉన్నారు. దేవునికి ఇస్తే దేవుడు వచ్చి తీసుకుంటున్నారండి మీకు ఆ డబ్బులు?
ఆహారం ఉండునట్లు అని అన్నది బైబిల్. ఆ. ఆహారం ఉండునట్టు, సేవ జరగడానికి, మందిరము నడిపించబడడానికి ఆహారం ఉండునట్టు 10వ భాగాన్ని తీసుకొచ్చి అంటే నా ఇప్పుడు మీ మందిరంలో చర్చెస్ లో ఇవ్వండి భోజనాలు కూడా పెడతారా మీ యొక్క పెడతారండి. ఎట్లా అంటే ఎవరైతే కాంగ్రిగేషన్ వస్తూ ఉంటారో జనాలు ఆహా. వాళ్ళందరికీ కూడా భోజనాలు కూడా పెడతా ఉంటారు ప్రేమ మీరు? విందని చెప్పి వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు పెట్టుకుంటారండి. నైస్. Yes. అవన్నీ మంచి పద్ధతులే కాదని చెప్పట్లే, కానీ మ్మ్. చాలా వరకు ఇప్పుడు చూసుకుంటే బయట మ్మ్. దశమ భాగాలతోటి పీడింపులు ఇవ్వంటారా ఉన్నాయంటారా? చేసే వాళ్ళు ఉన్నారండి. మరి నేను అడిగేది కూడా వాళ్ళ మనుషులే గురించే కదా, మాట్లాడుతున్నాను. ఉన్నారు. ఎక్కడ పోయినా అక్కడ కనబడుతుంది, దొంగలు కనబడతా ఉంటారు. ఉమ్. మనం ఏం చేస్తాం మరి దానికి? దేవుణ్ణి అడ్డం పెట్టుకుని ఇవన్నీ చేయడం తప్పు ఉన్నారు. కదా? ఇంకా చేసేవారు ఉన్నారు, తప్పు, అది ఖచ్చితంగా తప్పు. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే మీరు చెప్పేటువంటి యేసు ప్రభు మ్మ్. యేసు ప్రభు అని మీరు చెప్తున్నారు, మ్మ్. ఆయన్ని దేవుణ్ణి ఎలా చేస్తున్నారు మీరు? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీ ఆయన చెప్పాడా? ఈ క్వశ్చన్ లోకి వచ్చే ముందు క్వశ్చన్ కి ఒక ఆన్సర్ యాడ్ చేసి నేను ఈ క్వశ్చన్ కి నేను రావాలనుకుంటున్నాను. ఓకే, ముందు answer. దశమ భాగం కోసం మీరు మాట్లాడినప్పుడు లేరా అంటే, నేను బహిరంగంగా నా ఒక ఛానల్లో మీరు చూస్తే నేను కల్వరి సతీష్ కుమార్ గారి గురించి నేను బహిరంగంగా వచ్చి మాట్లాడానండి. ఆయన కోసం చాలా మంది మాట్లాడుతూ వాళ్ళ మీద డిఫమేషన్ కేసెస్ సుమారుగా 10 నుంచి 100 కోట్ల దాకా డిఫమేషన్ కేసేసి వారి గొంతు నొక్కిన పరిస్థితులు ఉన్నాయి. నేను కూడా మొన్న వచ్చి సతీష్ కుమార్ గారి కోసం మాట్లాడింది ఎందుకంటే బహిరంగంగా అందరు చర్చించుకున్న మాట ఏంటంటే, కల్వరి సతీష్ కుమార్ గారు మార్కెటింగ్ ఎంబీఏ చేశారు కాబట్టి మార్కెటింగ్ టాక్టిక్స్ కానీ మార్కెటింగ్ ట్రిక్స్ కానీ సంఘం మీద చూపెడుతున్నాడు అని చెప్పి అనేది మాత్రం బయటకు జరుగుతున్న ఒక వార్త అనుకోవచ్చు. అంటే ఇప్పుడు కల్వరి సతీష్ ఎవరైతే వాళ్ళ ఎట్లా అంటే ఆయన క్వశ్చన్ చేస్తారో వాళ్ళందరి మీద కూడా ప్రతీకారాలు తీర్చుకునేటువంటి మనస్తత్వం కలిగినాడా? దాని మీద అని చెప్పి నేను చెప్పలేను, కానీ కొంతమంది అయితే ఇప్పుడు భరత్ ప్రక్షాళ్ అని చెప్పి నా ఫేస్బుక్లో నాకు ఒక మిత్రుడు ఉన్నాడు. ఆయన కల్వరి సతీష్ కుమార్ గారి కోసం మాట్లాడినప్పుడు ఆయనకి 10 కోట్లు 100 కోట్లతో ఆయన చెప్తా ఉన్న నోటీసులు వచ్చినాయని చెప్పి మళ్ళీ బహిరంగంగా వచ్చి అన్ని రోజులు తిట్టినైనా అన్ని రోజులు మాట్లాడిన ఆయన బహిరంగంగా మళ్ళీ ఫేస్బుక్లో వచ్చి సతీష్ గారు నన్ను క్షమించాను, మీ జోలికి రాను, నాకు తప్పు అయిపోయిందని చెప్పి ఆయన బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్తా ఉన్నాడు. కారణం ఏంటి? ఆయన 10 కోట్లు 100 కోట్లు డిఫమేషన్ సూట్ ఫైల్ చేసి ఆయనకి నోటీసులు పంపించాడని చెప్పి ఆ భయానికి నాకెందుకు వచ్చిన టెన్షన్ అని చెప్పి ఆయన సైలెంట్ అయిపోయాడు. కానీ ఇప్పుడు దేవుని పేరు చెప్పుకొని ఆయన 100 కోట్లు సంపాదించింది వాస్తవమా కాదా? 100 కోట్లు నువ్వు హవాలా త్రూ బయటకు పంపిస్తున్నావు ఆ విషయము వాస్తవమా కాదా? నీ ఇంటి మీద ఐటీ దాడి జరిగినప్పుడు సుమారుగా నువ్వు ఆ ఒక ఐటీ వ్యక్తులకు నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చి వాళ్ళని నోరు మూపించి వాళ్ళని పంపించేసావు అని చెప్పి బహిరంగంగా చర్చ జరుగుతోంది. అంటే ఐటీ వ్యక్తులకు కూడా ఆయన డబ్బులు ఇచ్చి మరి పంపించాడా? ఎందుకు సార్, ఇప్పుడు ఆయనది ఏదైతే కల్వరి చర్చ ఉందో ఇప్పుడు మొన్న కూడా మనం చూస్తా ఉంటే ఏప్రిల్లో కూడా జిహెచ్ఎంసీ నుంచి బహిరంగంగా న్యూస్ లో వచ్చిన గూగుల్లో కొట్టిన కల్వరి సతీష్ కుమార్ చర్చ ఇష్యూ అని కొడుతున్నా మీకు కావాల్సింది ఎప్పుడు 2012 నుంచి జరుగుతున్న ఇష్యూ మొత్తం బయటకు వెళ్ళేది. జిహెచ్ఎంసీ ఆర్డర్స్ ఇచ్చింది మొన్న ఆ చర్చను కూలగొట్టాలని చెప్పి. ఆయన పైకి వెళ్ళి స్టే తెచ్చుకొని ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకొని సుమారుగా ఎన్నో కోట్ల ఇంజక్షన్ ఆర్డర్కి ఆయన పెట్టుకొని ఆ చర్చను కాపాడుకుంటున్న విషయం వాస్తవం కాదా? అక్కడ ఉన్న హెచ్ఎల్కి సంబంధించిన సొసైటీకి సంబంధించిన ల్యాండ్లు మొత్తం కబ్జా చేసిన విషయం వాస్తవం కాదా? దేవుని పేరు చెప్పి 100 కోట్లు సంపాదించి అక్కడెక్కడో పోయి తెర సంఘం అని ఇక్కడెక్కడో పోయి తెర సంఘం అని డిజిటల్ సంఘాలు ఓపెన్ చేయడం బట్టి ఎన్నో సంఘాలు నాశనం అయిపోతున్నాయన్న విషయం వాస్తవం కాదా? ఆయన సేవ జరిపించడేమో కానీ సేవలు పాడు చేస్తున్న విషయం మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే మరొక మాట ఏమంటానంటే, రియల్ ఎస్టేట్ చేస్తున్న వ్యక్తికి సతీష్ కుమార్ గారికి ఏమాత్రం తేడా లేదని చెప్పి అంటాను. ఎందుకంటే రియల్ ఎస్టేట్ చేస్తున్న వ్యక్తులేమో కొన్న ల్యాండ్ కానీ కబ్జా చేసుకున్న ల్యాండ్ కాపాడుకోవడానికి దాని మీద ఒక షెడ్ పెట్టి మనుషులు పెట్టి గుణాలు పెట్టి వాళ్ళు కాపాడుకుంటూ ఉంటారు. సతీష్ కుమార్ గారు కొన్న ల్యాండ్లో ఆ ల్యాండ్ ఆ కబ్జాకి గురి కాకుండా లేకుంటే చేయి జారిపోకుండా చర్చి అనే ఒక చక్కటి ఏమంటారు అది షెడ్ వేసుకుని తెర సంఘం అని పెట్టి మనుషులు పెట్టి కాపుల సేమ్ టు సేమ్ కాన్సెప్ట్ కనబడతా ఉంది. నేను బహిరంగంగా చెప్తా ఉన్నాను కదా, అంటే అట్లాంటి సేవకులు ఎంతో మంది ఉన్నారు. వీళ్ళు సేవలు డెవలప్ చేయడమో వాక్యం ఏమంటా ఉందంటే, నువ్వు వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపించు, నువ్వు వెళ్ళలేకపోతే వెళ్ళే వారికైనా నువ్వు సాయం చేయని చెప్పి వాక్యం అంటూ ఉంది. ఎంతోమంది ఊర్లో కష్టపడి సేవ చేస్తున్న పాస్టర్లు లేరా? వాళ్ళ సేవలు వాళ్ళు ఎంతో కష్టపడి దెబ్బలు తిని కొట్లాటలు అయ్యి కేసులు పెట్టుకొని ఎన్నో ఇబ్బందులకు గురై వాళ్ళు సేవ చేసి ఆత్మను సంపాదిస్తే నువ్వు టక్మని చెప్పి పైనుంచి హై ప్రొడ్యూసర్గా దిగి ప్రొడక్షన్ పెట్టుకొని ఆ సంఘాన్ని మొత్తం కొట్టేస్తున్న విషయం వాస్తవం కాదా?